నువ్వు ఎవరికీ భయపడక్కర్లేదు. తర్వాత ఏమన్నాడో చెప్పు. సుమిత్రక్కను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను, భోజనం ఖర్చులకి నెల నెల డబ్బులు పంపిస్తాను అన్నారు. నేను అలా అనలేదు, అంతా అబద్ధం. అరిచినంత మాత్రాన నిజం అబద్ధం, అబద్ధం నిజం అయిపోదు. సిగ్గులేదురా నీకు? కట్టుకున్న భార్యను చూసుకోవడానికి నీకంత కష్టంగా ఉందా? భార్య అనేది భర్తను నమ్ముకుని కన్నవాళ్ళను కూడా కాదనుకుని వస్తుంది. అలాంటి భార్యని ఎలా చూసుకోవాలరా? నాకిష్టం లేకపోయినా దాన్ని ఇచ్చి కట్టబెట్టారు. ఇప్పుడు వెంటేసుకొని తిప్పమంటే నా వల్ల కాదన్నయ్యా. ఇష్టం లేకుండానే ఆ అమ్మాయి వెంట తిరిగావా? ఇష్టం లేకుండానే తనను ప్రేమించావా? ఇష్టం లేకుండానే తనని గర్భవతం చేసావా? అది కాదన్నయ్యా. ఇంకేం మాట్లాడకుండా నీ భార్యను తీసుకుని హైదరాబాద్కు వచ్చాయి. నీ భార్య రాకపోతే నువ్వు కూడా రానవసరం లేదు. దేవత లాంటి నర్మద చనిపోయిన తర్వాత ఈ ఇంటి పరిస్థితులు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు. అనుకోని మార్పులు ఎన్నో జరుగుతున్నాయి కేశవ్. ఇప్పుడు ఏమైందమ్మా? భవానీ అమ్మ చెప్పినట్టు వాడికున్న పేరు ప్రతిష్టలు మసకబారి ఆరోగ్యం చెడి వాడి ఆయుష్ తీరిపోయే రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది. ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నారు? జరుగుతున్నవన్నీ జరగబోయే వాటికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అలాంటివేవి జరగకూడదంటే భవానీ అమ్మ చెప్పిన విధంగా ఈ ఇంటి సౌభాగ్యాన్ని, రాజశేఖర్ ఆయుష్ను కాపాడే ఆడది ఈ ఇంటి కోడలుగా రావాలి. రాజశేఖర్ వనితలకు అర్జెంటుగా పెళ్లి జరగాలి. వనితను దుడ్డు పెట్టుకునే కుంకుమ రాజశేఖర్ ఆయుష్కి, పరువు ప్రతిష్టలకి రక్షణ కావాలి. నువ్వు లేట్ చేయకుండా వనితను హైదరాబాద్ తీసుకొచ్చే ఏర్పాట్లో ఉండు. అలాగేనమ్మా. ఊరొదిలి వెళ్లే ముందు సావిత్రిని ఒక్కసారి చూసిరానా? వద్దు. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో. సావిత్రి నీకే కాదే, నాకు కన్న కూతురే. నాకు మాత్రం చూడాలని ఉండదు. అక్కడ సుఖంగానే ఉంటుంది. మనం చెప్పి దాన్ని బాధ పెట్టద్దు. మన దారిని మనం వెళ్ళిపోదామే. వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోదాం. ఈ వయసులో మళ్ళీ నాకు పెళ్ళేంటయ్యా? పెళ్ళనేది సుఖాల కోసం కాదు, బాధ్యతలు పంచుకోవడం కోసం, వాటిని నెరవేర్చుకోవడం కోసం చేసుకోవచ్చు. నర్మద స్థానంలో ఇంకొకరా అని ఆలోచించు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకొకరు. భవానీ అమ్మ నోటి నుండి ఆయుక్షీణం అనే అపశకునం శబ్దం వచ్చుండకపోతే ఈ పెళ్లి ప్రసక్తే వచ్చుండేది కాదు. అది నీకు కూడా తెలుసు కదా. అత్తయ్య, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అడిగే వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఎలా ఒప్పించాలి? అడగవలసిన వాళ్ళు అడిగితే చెప్పవలసిన విధంగా చెప్పొచ్చు. రేపు ఈ వినాయకుడు బొమ్మను తీసుకెళ్లి రాజశేఖరం గారింట్లో ఉన్న సావిత్రికివ్వు. నేనివ్వడం ఏంటి? నువ్వే వెళ్ళివచ్చు కదా. నేను వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి నిన్నిమ్మంటున్నాను. సావిత్రిని రాజశేఖర్ గారింటికి పనికి పంపించారా? నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నేనిప్పుడు సమాధానం చెప్పలేను. సావిత్రికి ఇది ఇచ్చే. మీ అమ్మా నాన్నల్ని క్షమించాలని మర్చిపోకుండా సావిత్రికి చెప్పు. సావిత్రి మిమ్మల్ని క్షమించడం ఏంటత్తా? అత్త అత్త ఏడుస్తున్నావేంటక్కా? బాధపడుతున్నావా? ఇప్పుడు కొత్తగా బాధపడ్డవేముంది? పెళ్ళైన దగ్గర నుండి నా జీవితం బాధపడ్డమే అయిపోయింది. ఆయన సంతోషం కోసం నేను ఏడుస్తూనే ఉంటాను. నా దౌర్భాగ్యాన్ని తిట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాను. ఇదే నా సంసారం. బాగుంది కదూ?